గంటా రమణయ్య, చట్టమడుగు, మా గ్రామ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు వంటిని మా వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం గౌనించి మన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలని, మన దద్దాల నారాయణ అఖండ మెజారిటీతో గెలిపించాలని, మన కనిగిరి నియోజకవర్గం అభ్యర్థి దద్దాల నారాయణని మనం గెలిపించాలి, ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా గెలిపించాలని మేము కోరుకుంటాం. కాబట్టి ఇందుకు మన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మళ్ళీ ఎస్సీ, బీసీలకి మన మొత్తానికి కూడా మనకి మళ్ళీ మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ప్రజలు గౌనించి మన ఎస్సీ, బీసీల గురించి ఎన్నడూ చూసిన జగనన్న ఎస్సీ, బీసీ అని ఎప్పుడు చూసినట్టుంటాడు. కానీ మనమంతా గౌనించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మనం సీఎం చేయాలంటే మన దద్దాల నారాయణ గెలిపించాలి. మన ఎంపీ పార్లమెంటు ఒంగోలు పార్లమెంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మనం గెలిపించాలని ఇందుకు. కాబట్టి ప్రజలు తీర్పు చూసి గౌనించి ఎవరిని నిర్ణయించాలి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వారసత్వం రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయనని మనం గెలిపించాలని ఎన్ని కోటాలు ఏకమైనా, ఎంతమంది ప్రజలు ఏకమైనా సింగిల్గా పులిగా వచ్చి మన సింగిల్ హ్యాండ్గా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి మన బస్సు యాత్ర ఇవన్నీ చూసి, సిద్ధం సభను చూసి కొంత జనాలు తట్టుకోలేక బస్సు యాత్ర కూడా చూసి దాడి కూడా చేశారు. కానీ ఖండించి మనందరం ఏమని చెప్పారంటే, నా కోసం మీరు ఎవరు బాధపడద్దు, నేనున్నా, పైన దేవుడు ఉన్నారు, ప్రజల దీవెన ఆశీస్సులు ఉన్నాయని మన జగన్మోహన్ రెడ్డి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మా కుటుంబం కూడా ప్రతి కుటుంబం వల్ల ప్రతి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వాళ్ళ వారసత్వం గురించి మనమంతా చెప్పాల్సిన పని. కానీ ఈరోజు మన ఎస్సీ, బీసీలు ఉన్నామంటే మన దగ్గరికి ఆయనే మనల్ని ఆదరించాడు. ఎవరైనా సరే ఎవరైనా చూసారా? ఇప్పుడు గుర్తించండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే మన బతుకులు బాగుంటాయి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.